ఇది కాకుండా అండి ఇంకొక మంచి విషయం ఏంటంటే ఉత్తరాంచల్ యూనివర్సిటీలో ఫారిన్ ప్రోగ్రామ్ అంటే ఇక్కడ 2 years చదవడం మళ్ళీ అక్కడ ఫారిన్ యూనివర్సిటీలో 2 years అంటే అది సిడ్నీ అవ్వచ్చు, యుఎస్ అవ్వచ్చు, యూకే కూడా ఉంది కదా, ఓకే యూరోప్ అంతా ఉంది. సో ఇలా టైంని చాలా తక్కువ టైంలో ఫారిన్లో జాబ్ క్రాక్ చేయొచ్చు కదా. అంటే మీకు సర్టిఫికేట్ అక్కడి నుంచి వస్తుంది, ఏ యూనివర్సిటీతో కొలాబరేట్ అయ్యి ఉన్నారో అక్కడి నుంచి వస్తుంది, అక్కడే ఉంటాడు స్టూడెంట్, సో అక్కడే జాబ్ తీసుకోవచ్చు. ఎంఎస్కి వెళ్ళి జనరల్గా ఇండియన్స్ చాలామంది ఎంఎస్కి వెళ్ళేది మాస్టర్స్ చేయాలి అనే దానికన్నా అక్కడ జాబ్ తెచ్చుకోవాలి, అక్కడ సెటిల్ అవ్వాలి అని అట్లీస్ట్. సో ఇది ఎంతవరకు యూస్ఫుల్ స్టూడెంట్స్కి, ఇలాంటి కోర్స్కి ఎంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఇప్పుడు రీసెంట్గా లైక్ చాలామంది స్టూడెంట్స్ అబ్రాడ్ వెళ్ళాలనేది ఒక డ్రీమ్ మేడం. అవును, యూఎస్కో, యూరోప్కో, యూకేకో లేకపోతే ఆస్ట్రేలియాకో వెళ్ళాలనేది ఒక డ్రీమ్. ఓకే, సో ఆ డ్రీమ్ని కొంచెం ఏంటంటే మనం ఎట్లా ఈజీ చేయొచ్చు అంటే 2 years ఇండియాలో, 2 years అబ్రాడ్లో, అంటే 2 years ఉత్తరాంచల్ యూనివర్సిటీలో చేయొచ్చు, 2 years అబ్రాడ్లో. సో వాడికి రిక్వైర్డ్ కంట్రీ ఏదైతే ఉందో దాన్ని బట్టి లైక్ ఆ ప్రొసీజర్ ఎట్లా ఉంటుందంటే దాని యూనివర్సిటీలో మొత్తం ఆ యూనివర్సిటీ రిలేటెడ్ పర్సన్స్ మన యూనివర్సిటీలో ఉంటారు, వాళ్ళ స్టాల్స్ ఉంటాయి. సో వాళ్ళని అప్రోచ్ అవుతే వాళ్ళు నీట్గా ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్తో ఫారెన్ ఇంటర్న్షిప్స్ ఎట్లా ఉన్నాయనేది వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మేడం. అంటే 2 years ఇండియాలో చదువుతాడు, 2 years అబ్రాడ్లో చదువుతాడు, వాళ్ళ సర్టిఫికేషన్ అనేది అక్కడిదే వస్తుంది మేడం. ఆ ప్రోగ్రామింగ్ కూడా ఎట్లా ఉంటుందంటే 2 years ఇక్కడ అయిపోయాక 2 years ఆ రిలేటెడ్ సెమిస్టర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కంటిన్యూ చేసుకోవచ్చు. కంటిన్యూ చేస్తూనే వాళ్ళు ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు. ఈవెన్ వాళ్ళకు తర్వాత వాళ్ళు ఏమంటారు వాళ్ళ వీసా స్లాట్స్ని పెంచుకొని తర్వాత ఎంఎస్ కూడా అక్కడే కంప్లీట్ చేసుకోవచ్చు, జాబ్స్ కూడా అక్కడే. కాదండి, ఇంకొక డౌట్, ఇప్పుడు వచ్చి బీటెక్ ఇక్కడ జాయిన్ అవుతున్నారు, ఫారెన్ ప్రోగ్రామ్ ఆప్ట్ చేసుకున్నారు వాళ్ళు, అలాంటప్పుడు అక్కడ యూనివర్సిటీ లేదా కంట్రీ స్టూడెంట్ ముందే జాయిన్ అయ్యేటప్పుడే సెలెక్ట్ చేసుకుంటాడా? నో మేడం, యాక్చువల్లీ 2 years తను యూనివర్సిటీలో ఉండి యాక్చువల్లీ తన సీనియర్స్ని అడుగో లేకపోతే ఫ్యాకల్టీని అడుగో వాళ్ళ ఇంట్లో వాళ్ళని లేకపోతే ఎవరైతే బాగా చదువుకున్న వాళ్ళని అడిగి వాడు సెలెక్ట్ చేసుకుంటాడు అనమాట. పలానా కంట్రీలో పలానా యూనివర్సిటీ బాగుంది, పలానా ఉత్తరాంచల్ యూనివర్సిటీస్ ఎంవై ఉంటుంది ఆ యూనివర్సిటీ, దాన్ని బట్టి రిమైనింగ్ ప్రొసీజర్ అనేది మనం ఫైనల్ చేస్తాం మేడం ఇక్కడ నుంచి. ఓకే, జాయిన్ అయిపోయిన తర్వాత తను లీజర్ గానే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్టార్టింగ్ లోనే సెలెక్ట్ చేసుకోవాలనేది కాదు మేడం. ఇంకా ఫస్ట్ ఇక్కడ 2 years మంచిగా పర్ఫామ్ చేస్తే అక్కడికి వెళ్ళడానికి తనకి ఈజీగా ఉంటుంది. అది మేడం. రైట్.